ఏలూరు నగరంలోని వెంకన్న చెరువు శ్మశాన వాటిక అధ్వానంగా తయారైంది. ఈ శ్మశాన వాటికలో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు. పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలతో అడవిని తలపించే విధంగా ఉంది. శ్మశాన వాటిక అభివృద్ధికి సంబంధించిన పనులను ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ వాలంటీర్లు, దక్షిణ వీధి యువత కలిసి ప్రారంభించారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా వెంకన్న చెరువు శ్మశాన వాటికలో ఉన్న పిచ్చి మొక్కలను, పొదలను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పార్టీలకు అతీతంగా శ్మశాన వాటిక అభివృద్ధికి యువత ముందుకు రావాలని పలువురు విజ్ఞప్తి చేశారు. శ్మశాన వాటికలో నీటి సౌకర్యం కోసం 25,000 రూపాయలు అందజేస్తానని వీఆర్ సేవాదళ్ ఫౌండర్ సోషల్ సర్వీస్ మురళి ప్రకటించారు. అన్నా ఓ ఇద్దరు వచ్చా ట్రాక్టర్ లైన్ మా పూర్వీకులందరినీ ఇక్కడ దానం కార్యక్రమం చేస్తుందండి. ఇక్కడ చాలా అధ్వానంగా తయారైందండి. దీన్ని మీ దగ్గర తీసుకొస్తున్నానికి వచ్చి అన్నీ చూపించాం. ఇక్కడ స్థానికులు ఉన్న వాళ్ళు అందరం వచ్చి మొత్తం ఇక్కడ విజిట్ చేపిస్తే అంబేద్కర్ జయంతి రోజు ఈరోజు క్లీనింగ్ కార్యక్రమం పెట్టాము. దీనికి స్థానికుల నుంచి పెద్దలు అందరూ మాకు సహాయ సహకారాలు అందించారు. అలాగే ప్లాస్టీని గారు ఒక సహాయ సహకారాలతో, ఫ్లాష్ టీమ్ వాలంటీర్ల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. దానికి మేము పెద్దలందరూ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. జైహో వాటర్ అనేది ఒక వాటర్లో తనకున్నటువంటి అధికారం ఏంటి, తనకున్న హక్కు ఏంటి, తను రాజకీయ నాయకులు ఏ రకంగా మనకి కావలసిన రీతిలో వాళ్ళ దగ్గర నుంచి పనులు స్వతంత్రంగా మనం వెళ్ళి ఒకళ్ళ రికమెండేషన్ లేకుండా చేయించుకునేటటువంటి అవకాశం కోసమే, వాళ్ళలో స్ఫూర్తి నింపడం కోసం కొంత చదువుకున్న యువత వాళ్ళందరూ కూడా కలిసి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి భవిష్యత్తులో ఇంకా కొన్ని సదుపాయాలు ప్రభుత్వం ద్వారా కూడా మనం పొందాలని నేను కోరుకుంటున్నాను. ప్లాస్టింగ్ సీను గారితో నడవాలన్న ఉద్దేశంతో ఏంటని చెప్పి ఒక 10 రోజులు రీసెర్చ్ చేసి మంచి అయినా చెడ్డైనా ఇక్కడ ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలి, మా కౌన్సిలింగ్ ఏ రకంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఒక 6 సార్లు వచ్చి మా కౌన్సిలింగ్ ఇచ్చి ఈ వెంకన్న చెరువుని ఈ రకంగా డెవలప్ చేస్తే బాగుంటుంది, మీ సహకారం కావాలి, ఎలాగైనా సహకారం కావాలన్న ఉద్దేశంతో అడిగారు మమ్మల్ని. అడిగితే ఆ ఉద్దేశంతో మా ఫ్లాష్ టీమ్ తరఫున మనం అందరం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి మా గల్లా రామకృష్ణ, మా దక్షిణ వీధి యువత, నేను మొత్తం అందరూ కలిసి ప్రయాణం చేస్తున్నాం. అయితే ఆయన ముందు జంగిల్ క్లీనింగ్ పెడదాము, తర్వాత మిగతాది కూడా చూద్దామని అన్నారు. దానికి కూడా ఓకే. దాని నిమిత్తం నేను ఈ వాటర్ నిమిత్తం, అవసరం నిమిత్తం ఒక 25,000 రూపాయలు నేను అనౌన్స్ చేశాను. ఆ 25,000 రూపాయలు మీరు ఎప్పుడు పిలిచి అడిగినా సరే వితౌట్ గంటలో తీసుకొచ్చి అక్కడ చెప్తాను. నా కారణం ఏంటంటే ఈరోజు 10 మంది వెళ్దామని పని కట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో 5-10 మందికి తక్కువ లేకుండా ఈ కార్యక్రమాన్ని అయిపోయే వరకు కూడా విజయవంతం చేస్తామని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాము.